నేను ఇష్టపడుతున్నాను. మొదటిది ఏంటంటే దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన మర్మము తెలియజేస్తాడు. మొట్టమొదటిది ఏంటంటే దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన మర్మము ఆయన తెలియజేస్తాడు. కీర్తనల గ్రంథం 25:14 ఒకసారి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 25:14 మాటలు ఏవైతే ఉన్నాయో తెలియజేస్తాడు. ఎవరికి? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి. ఏంటి? చర్చికి పోతే భయం ఉన్నట్టేనా? చర్చికి పోతే భక్తి ఉన్నట్టేనా? చర్చికి పోతే పాపం లేదని చెప్పినట్టేనా? ఎలా ఉండాలి అసలు? దేవుని యందు భయము అంటే ఎలా కనపరుచుకోవాలి దేవునికి మనం? దేవుని యందు భయము అంటే ఎలాగ ఆయనతో మనం నిరూపించుకోవాలి? ఇంతవరకు మర్మము తెలియదు, ఇంతవరకు జవాబు రాలేదు, ఇంతవరకు ప్రార్థించిన దానికి ఎక్కడ కూడా జవాబు పొందుకోవటానికి సాధ్యము కాలేదు. ఎందుకు? నీ ప్రాధాన్యత లిస్ట్ లో దేవుడు సెకండ్ థర్డ్ ఉన్నాడు కానీ ఫస్ట్ లేడు గనుక ఈ రోజున దేవుని మర్మము నీకు తెలియడం లేదు. నీ కుటుంబంలో ఉన్నటువంటి వాటికి మర్మాలు తెలియడం లేదు. ఎందుకు తెలియడం లేదు? ఆయన స్థానం ఎక్కడో ఉంది, మొదటగా లేదు. ఈరోజు మర్మము లేదు, ఈ రోజున ఆన్సర్ లేదు, జవాబు లేదు. ఎందుకు లేదు? కష్టము తొలగలేదు, బాధ తొలగలేదు, దుఃఖము తొలగలేదు, వేదన తొలగలేదు, అవమానం తొలగలేదు, రోగము తొలగలేదు. ఎందుకు తొలగలేదు? ఎందుకు తొలగలేదు? విశ్వాసములో పడిపోతున్నాం, నిలకడగా నిలబడటం లేదు. అందుకని దేవుని వాక్యం స్పష్టంగా ఏమి చెబుతుందంటే, నీవు నటించవద్దు గాని దేవుని యందు నిజముగా భయభక్తులు గలవారిగా ఉంటే ఆయన మర్మము నీకు తెలియజేస్తాడు అనేటువంటి మాటని ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు డ్రామాలు వేయటం చూసారా? సినిమాలు కూడా తెలుసా? మనకి తెలుసు. నిజమైనవేనా అవి? ఏమంటారు దాన్ని? అచ్చ తెలుగులో చెప్పండి, ఏమంటారు దాన్ని? నటన అంటారు. అవునా? ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడో ముందు డ్రామాలు ఆడేవాళ్ళు స్టేజ్ మీద. దాని పేరులోనే ఉంది. ఏమది? డ్రామా. ఆ పేరులోనే ఏముంది? ఇది నిజము కాదు. ఇదేంటి? ఈ రోజున క్రైస్తవుల జీవితాలు కూడా ఎక్కువగా అలాగే గోడకేసిన సున్నం లాగే ఉన్నాయి. హల్లెలూయా. మర్మం బయటికి రావట్లే, ప్రార్థనకు జవాబు బయటికి రావట్లే, తగిన సమయముందు తగిన ప్రతిఫలము పొందుకోవట్లే. ఎందుకంటే మనము దేవునికి ఇష్టాలు సరిగా ఉండట్లేదు, దేవునికి కావలసిన రీతిగా ఉండట్లేదు. నీతి కలిగి ఉండాలంటున్నాడు, పరిశుద్ధత కలిగి ఉంటున్నాడు. మానవుని యొక్క సహజ లక్షణము తప్పు చేయడమే, కానీ ఆ తప్పు కూడా క్షమాపణ ఉంది, మర్చిపోయాం. అడిగితే క్షమించడం దేవుడు, కానీ అడగటానికి మనకి నామోషి, అడగటం లేదు. అందుకు ఇక్కడ దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. మనము ఇంకొక మాట చదువుకున్న సామెతల గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. దేవుని యందు భయము భక్తి ఏంటి అంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. అదొక్కటి మనం చేస్తే వాస్తవంగా దేవునికి మనము విధేయతను చూపినట్లే. యెహోవా యందు ఉండుట, చెడుతనమును అసహించుట కొనుటయే. చాలు. నీవు దేవుని యందు నిజముగా భయము భక్తి కలిగి ఉన్నట్లయితే చెడు అనేటువంటిది నీ యొద్దకు రానివ్వని. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నామంటే చెడు అనేటువంటి దాన్ని ఒక సహవాసం కలిగి, చెడు స్నేహాలు ఎక్కువైపు. అవునా? ఒకటి బాగా గుర్తుపెట్టుకో, చెడు స్నేహం ఎప్పుడైనా నేను నాశనం చేస్తుంది కానీ మంచి జీవితం జీవించేదిగా చేయదు. నీ దగ్గర ఉన్నంత వరకే చెడు స్నేహం, నీ దగ్గర ఉన్నంత వరకే. ఏది నీతో లేకోకుండా నిలబడి చూద్దాం, అక్కడ నిన్ను ఆదుకునేవాడు ఎవరో చూద్దాం. చెప్పండి. నీ దగ్గర ఉన్నంత వరకే, నీ దగ్గర. మరి నీ దగ్గర ఉన్నా లేకుండా నిన్ను దేవుడు ప్రేమిస్తున్నాడు, అది ఎందుకు మర్చిపోతున్నావు నువ్వు? ఈ లోక స్నేహము, ఈ లోక ప్రేమలో ఎంతవరకు తెలుసా? డబ్బు, ఆస్తి, అంతస్తు, మంచి సౌందర్యము అవసరం ఉన్నంత వరకే.
మరి ఇలాంటి నటనకు నువ్వు పడిపోయి నిజమైన ప్రేమను, నిజమైన స్నేహమును ఎందుకు దూరం చేసుకోవాలి? ఈరోజున చెడుని ఎందుకు ప్రేమిస్తున్నారు తెలుసా? నీలో భయం, భక్తి ఉందో లేదో దేవునికి తెలియాలి. నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళ గురించి చెప్పట్లే, దేవుని వాక్యం మాత్రమే చెప్తున్నా. నువ్వు చెడును అసహించుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటంటే దేవుని యందు నువ్వు భయము, భక్తి కలిగి ఉన్నావు అని. ఈరోజు చాలా మంది చెడును ప్రోత్సహించే వాళ్ళు అయిపోయారు. ఎందుకు చెడును ప్రోత్సహిస్తున్నామంటే నన్నేమనుకుంటారో, నన్నేమంటారో, నేనెక్కడ చెడ్డదాన్ని అయిపోతానో, నేనెక్కడ చెడ్డవాడిని అయిపోతానో, చెడ్డవాడు చెడ్డదాన్ని అయిపోతావు అని చెప్పి చెడును కూడా నువ్వు ప్రేరేపించి దాంట్లోనే కలిసిపోతావా? దాంట్లోనే జీవిస్తావా? దాంట్లోనే ఉంటావా? మరి అప్పుడు నువ్వు దేవుని భయము, భక్తి ఎలా ఉంది నీలో? ఎలా ఉన్నట్టు నీలో? సహవాసం ఏదో ఒకసారి నువ్వు ఎంచుకో, స్నేహం ఏదో ఎంచుకో, ఎలాంటి ప్రేమ ఎంచుకో, ప్రతి విషయంలో కూడా యోగ్యమైన దానిని ఎంచుకో. దేవుని యందు భయము నీలో ఉంటే యోగ్యమైన దానిని నువ్వు ఎంచుకుంటావు. యోగ్యమైన దానిని నువ్వు ఎంచుకోలేదు అంటే నువ్వు దేవుని యందు భయము లేనిగా ఉన్నావు, భక్తి లేని దానిగా, భక్తి లేని వాడిగా ఉన్నావు. మరి అలాంటప్పుడు దేవుని మర్మము ఎలా తెలుస్తుంది మనకి? ఈ రోజున ఏమి జరగబోతుందో దేవుని అడగాలి. ఉదయం ఇక్కడి నుంచి ప్రారంభించే ఈ దినము అడుగు పెట్టేటప్పుడు దేవుని అడగాలయ్యా, నా ప్రయాణముని నీ చేతులకు అప్పచెప్తూ ఉన్నాను. నేను ఈ దినమున నా దినము నీ చేతులకు అప్పచెప్తూ ఉన్నానయ్యా నేను చెప్పాలి. రెండవ మాటను చూసుకున్నాం. దేవుని దగ్గర ప్రార్థించే వారికి ఆయన మర్మము బయలుపరచబడుతుంది. రెండవ పాయింట్ ఏంటి? దేవుని దగ్గర ప్రార్థించే వారికి ఆయన మర్మము బయలుపరచబడుతుంది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 18, 19 వచనాలు ఒకసారి చదువుకుందాం. దానియేలు గ్రంథము 2, 18, 19 చాలా స్పష్టమైన మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. వాటిని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. 2, 18, 19 తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా ఉండునట్లు ఆ కల యొక్క మర్మ విషయములో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించును. అంతటా రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలునకు గనుక దానియేలు దేవుణ్ణి స్తుతించెను. ఓకే, ఇక్కడ దానియేలు గురించి మనం మాట్లాడుకుంటే ఆయన ప్రార్థన చేస్తూనే ఉండే వ్యక్తి, అవునా? చివరికి ప్రాణాలు పోయే స్థితి కూడా వచ్చింది. దేని నుండి? ఏమని చెప్పారంట కొంతమంది కాని వాళ్ళు ఇతనికి, అయ్యా మిమ్మును కాకుండా ఈ దానియేలు ఏం చేస్తున్నాడంటే యాదో దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు, కాబట్టి ఈ రాజ్యంలో ఒక ప్రకటన వేయించండి. ఏంటి ఆ ప్రకటన? రాజును తప్ప, అంటే మిమ్మును తప్ప ఇక్కడ ఉన్న మనుషులు ఎవరు ఇంకా ఎవరిని కూడా ప్రార్థించకూడదు, వేడుకొనకూడదు. ఇది ఒక ప్రకటనని మీరేం చేయాలి? ఈ దేశమంతా చాటింపు వేయించండి. అలాగా లేనిపోనివన్నీ దానియేలు మీద ఆ రాజుకి వీళ్ళు చెప్పారు. ఎవరు? గిట్టని వాళ్ళు, అంత మంచి మంచి మహాజ్ఞానులే వచ్చి అతని మీద చాడీలు చెప్పిన తర్వాత ఏం చేశారంట? అదే ఒక చాటింపును వేయించారు. ఆ దేశమంతా, ఆ ప్రాంతం అంతా వేయించారు. సో వీళ్ళందరూ ఏం చేశారంటే మిగతా ప్రజలు రాజును మాత్రమే కొలుస్తున్నారు, రాజును మాత్రమే ప్రార్థిస్తున్నారు, రాజును మాత్రమే మహింపరుస్తూ ఉన్నారు. సో దానియేలుకు తెలుసు కదా, ఏమి నిజమైన జీవము కలిగిన దేవుణ్ణి తప్ప ఇంకెవ్వరిని కూడా ప్రార్థించకూడదు. ఇది ఇతనికి తెలుసు. అప్పుడు ఆయన ఏం చేశాడంట? దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాడంట. ఆ ప్రార్థన చేసేటప్పుడు ఇప్పుడు దూరం నుండి ఎవరైనా అక్కడ నించొని లేదా కూర్చొని ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, అది మనకి వినపడుతుందా? వినపడుతుందా? తీర్పు తీర్చగలమా? ఏ ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు చెప్పండి, తెలుగు వచ్చేవాళ్ళు. తీర్పు తీర్చగలరా? వినపడిన దానిని మనం తీర్పు తీర్చగలమా? తీర్చలేం.
ఎందుకు తీర్చలేము? వినపడలేము. దానియేలు గురించి వినపడినప్పుడు చెప్పారా? వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఒక కిటికీ చాటును వచ్చి విన్నారంట. పరలోకమందున మా తండ్రి అని వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెడతా ఉంటే అప్పుడు వాళ్ళు విన్నారంట. ఏమని చాటు వేశారు? ఇంతకు ముందు రాజును తప్ప ఎవరిని ప్రార్థించకూడదు. దానియేలు ఏం చేస్తున్నాడు? ఈ రెండు విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. మనుషులు, ఈ ప్రజలంతా ఎవరిని ప్రార్థించారు? దానియేలు ఎవరిని ప్రార్థించాడు? ఇప్పుడు మర్మం ఎవరు చెబుతున్నారు? అంటే ఆ కళకు అర్థం ఎవరు చెబుతున్నారు? దానియేలు ఎందుకు చెబుతున్నాడు? దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయనకు ఒక దర్శనము కలిగినప్పుడు ఆ దర్శనములో ఆ కళకు సంబంధించినటువంటి పూర్తి వివరము దానియేలుకు దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు బయలుపరిచాడంటే ప్రాణం ఉన్నా పోయినా నేను దేవునిని మాత్రమే ప్రార్థన చేస్తాను. ఒక్క దినము కూడా ఆయన వేరొకరిని ప్రార్థించలేదు. ఆయనకు వచ్చిన ఆ కళ ఏదైతే ఉందో చివరికి ఎవరు చెప్పారు? ఎవరినైతే చంపాలనుకున్నాడో, ఎవరినైతే దూషించారో, ఎవరిని అవమానపరిచారో, ఎవరిని చంపాలనుకున్నారో వారే ఈ రోజున చివరికి ఆ కళకు సంబంధించినటువంటి అర్థం చెప్పారు. అదే మర్మమును వివరించగలిగాడు. ఇక్కడ చూడండి, చివరిలో ఒక మాట రాయబడింది 19వ వచనంలో, గనుక దానియేలు పరలోకమందున్న దేవుణ్ణి స్తుతించెను, ఆయనను ప్రార్థించాడు గనకనే ఆ కళకు ఆయన అర్థము చెప్పాడు. ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ చూడండి, బబులోనులో ఉన్నటువంటి రాజు తన యొక్క కళ ఏదైతే ఆయన కన్నాడో ఆ కళకు అర్థము ఆ దేశంలో ఎవ్వరు కూడా చెప్పలేకపోయారు. ఏ దేశంలో? ఆ బబులోను రాజ్యంలో ఇంతమంది ఉన్నారండి. శాస్త్రులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, మంత్రగాళ్ళు ఉన్నారు, మంత్రస్థానులు ఉన్నారు, అనేక మంది పెద్ద పెద్ద జ్ఞానం కలిగిన వాళ్ళు ఎంతో మంది ఆ దేశంలో ఉన్నారు. అయితే ఎవరు ఈ కళకు మాత్రం అర్థం చెప్పలేకపోయారు. చివరికి ఎవరు తీసుకుని రమ్మన్నారు? దానియేలుకి ఎంత మంచి పేరు ఉంది చూడండి. ఆ పేరు అలాగ స్థిరంగా నిలబడ్డానికి ఉండటానికి కారణం ఏంటి తెలుసా? ఆయనకు దేవుని మీద ఉన్న భయము, భక్తి, ప్రార్థన. ఈరోజున మనం ప్రతి చిన్న విషయం కూడా ఎదుటి వాళ్ళ మీద ఆధారపడతా ఉంటాం. ఎందుకు ఆధారపడటం? నువ్వు మొదట ఆధారపడాల్సింది ఎవరి మీద తెలుసా? దేవుని మీద. అటు తర్వాత నువ్వు ఆధారపడి విన్నపం చేయాల్సింది ఎవరితో తెలుసా? సేవకుని ఎదుట. ఇవి రెండు తప్ప అన్ని చేసేస్తున్నారు చాలా మంది. అవునా? ఇవి రెండు తప్ప వివరణ అడుగు, దేవుని అడుగు, వివరణ అడుగు, సేవకుని అడుగు. ఈ రోజున అంతమంది ఆ దేశంలో ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా ఆ కళకు అర్థం చెప్పలేకపోయారు. ఈ రోజున నీ కళలు ఎన్నో కళలు కానీ మిగిలిపోయాయి, ఎన్నో మర్మములు కానీ మిగిలిపోయాయి, ఎన్నో ప్రార్థనలు కానీ మిగిలిపోయాయి, ప్రశ్నలుగా నిలిచిపోయాయి. ఆన్సర్స్ రావట్లేదు, జవాబు రావట్లేదు, మర్మము విడిపోవట్లేదు, మర్మం అనేటువంటిది బయటపడట్లేదు. దానికి గల కారణం ఏంటి? మొదటిది ఏంటంట, యెహోవా యందు భయభక్తులు కలిగి